హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలకు వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలకృష్ణ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో అండ్ ఆయన ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మనందరికీ తెలుసు నరసింహం బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిందని. అయితే ఈ 50 ఏళ్లలో ఆయన చేసింది 100కి పైగా సినిమాలు మాత్రమే. దానికి ఒక కారణం ఉంది. ఆయన ఎప్పుడూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడుతుండేవాళ్ళు. ఏ కథ పడితే ఆ కథని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. దానివల్ల ఆయన మనసుకు నచ్చినవి అండ్ ఆడియన్స్ కి ఇవి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అన్న నమ్మకం కలిగిన కొన్ని సినిమాలు మాత్రమే ఆయన ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవారు. దాంతో ఆయన వద్దకు వచ్చినటువంటి చాలా కథలు ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అవన్నీ కూడా గనక ఆయన చేసి ఉండుంటే ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఇంకా పెరిగేవి అండ్ ఆయన కెరీర్ లో ఫిల్మ్స్ అనేవి కూడా ఇంకా చాలా ఎక్కువ ఉండేవి. చెప్పాలంటే ఇప్పటికే 250 సినిమాలు ఆయన కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు. వచ్చిన ప్రతి కథని యాక్సెప్ట్ చేసి కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని రెమ్యునరేషన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుంటే ఆయన మూవీస్ కౌంట్ అనేది ఈ పాటికి మనం చెప్పుకున్న విధంగానే చాలా ఎత్తుకు వెళ్ళేది. కానీ ఎప్పుడూ కూడా ప్రేక్షకులకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఆయన తపనతో ఆయన కేవలం ఇప్పటి వరకు 100కి పైగా సినిమాలు మాత్రమే చేయడం జరిగింది. అలా బాలకృష్ణ గారు చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. వాటి మీద చాలా వీడియోస్ ఇప్పటికే ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చింది, ఎలా రిజెక్ట్ చేశారు, ఆ రిజెక్ట్ చేసిన ఫిల్మ్స్ ఏంటి అనేవి మేము చాలా వీడియోస్ చేసాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడండి. అప్పుడు మీకు ఇంకా కంప్లీట్ గా క్లారిటీ వస్తుంది. ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు అనేక బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. బాలకృష్ణ గారు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు అనేక చిత్రాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా, చైల్డ్ ఆర్టిస్ట్ గా వివిధ రకాల క్యారెక్టర్స్ ని ప్లే చేశారు. చిన్నప్పటి నుండే విలక్షణమైనటువంటి నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు బాలకృష్ణ. ఈ రోజు మనం 1993లో బాలకృష్ణ గారు క్రియేట్ చేసినటువంటి ఆల్ టైమ్ ఆల్ ఇండియా సెన్సేషనల్ రికార్డ్ ఏంటో చూద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు 1984లో సాహసమే జీవితం అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ గారు. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు సినిమాతో ఆయన సూపర్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఆయనకి సూపర్ స్టార్డమ్ అనేది దక్కింది. ఇక తర్వాత 1986లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 6 ఏ హీరోకి సాధ్యం కాని హిట్స్ ని సాధించి డబుల్ హ్యాట్రిక్ తో అప్పుడు కూడా ఆల్ ఇండియా రికార్డ్ ని సెట్ చేశారు బాలకృష్ణ గారు. ఒక సింగిల్ ఇయర్ లో బ్యాక్ టు బ్యాక్ 6 హిట్స్ ని సాధించడం అనేది కేవలం ఇండియన్ సినిమాలో బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యపడింది ఆ టైంలో. ఇక 1989లో రిలీజ్ అయినటువంటి ముద్దుల మావయ్య సినిమా గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇండస్ట్రీ హిట్ అంటే ఎలా ఉండాలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కి మరియు ఆడియన్స్ కి అందరికీ కూడా చూపించి దుమ్ము దులిపేసింది. ఈ సినిమా సాధించినటువంటి ఇండస్ట్రీ హిట్ తో నటసింహం బాలకృష్ణ గారు ఆ టైంకి టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా మారిపోయారు. 1989లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ని బద్దలుగొట్టి ఆయన్ని టాలీవుడ్ కి నెంబర్ 1 హీరోగా మార్చింది. ఈ సినిమా కేవలం ఆయన ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకుల్లో విశేష ఆదరణని పొందింది. ఇక చాలా మందికి తెలుసు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయినా సరే ఆయన కేవలం ఇప్పటి వరకు 100కి పైగా చిత్రాల్లో మాత్రమే హీరోగా నటించారు. అయితే 50 ఏళ్లలో కేవలం 100 సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఆయన వద్దకు వచ్చినటువంటి అనేక సినిమాలని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏ కథ పడితే ఆ కథని ఆ టైంలో ఓకే చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా కొత్తదనం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు బాలకృష్ణ గారు. దాంతో ఆ టైంలో అనేక మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది టెక్నీషియన్స్ ఆయనకి ఎన్నో స్టోరీలు చెప్పేవారు. అయితే ఆయనకి ఏదైతే సరికొత్తగా అనిపించేదో ఆ స్టోరీని మాత్రమే ఓకే చేసేవాళ్ళు. మిగిలిన స్టోరీస్ అన్ని కూడా ఆయన రిజెక్ట్ చేసేవారు. దీంతో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఆయన వదులుకోవాల్సి వచ్చింది. బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సినిమాల గురించి ఇప్పటికే మేము చాలా వీడియోస్ చేశాం. అవి గనక మీరు చూడకపోతే వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం, వాటిని కూడా చూడండి. అప్పుడు ఈ 50 ఏళ్లలో బాలకృష్ణ గారు 100 సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ సినిమాలన్నీ గనక ఆయన రిజెక్ట్ చేయకుండా వచ్చిన ప్రతి స్టోరీని ఓకే చేసి ఆయన గనక రెమ్యునరేషన్ ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసిండుంటే ఈ పాటికే ఆయన 250కి పైగా సినిమాల్ని పూర్తి చేసి ఉండేవారు. ఇక ఆయన కెరీర్ లో ఇప్పుడున్న వాటికంటే కూడా అనేక ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉండేవి. ఇక బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఏవి కూడా ఆయన రిజెక్ట్ చేయకుండా చేసి ఉండుంటే ఆయన స్టార్డమ్ అనేది ఇంకా ఏ రేంజ్ లో ఉండేదో మన ఊహకి కూడా అందదు. అయితే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా కొత్తదనం కోసం ప్రయత్నించడం వల్లే
భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి క్లాసిక్ మూవీస్ అనేవి వచ్చాయి. ఇండియన్ సినిమాలో వేరే ఏ హీరో కూడా ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయలేరు. ఇక ఇవన్నీ పక్కన పెడితే 1992లో రిలీజ్ అయినటువంటి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా టాలీవుడ్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 హీరోగా మారిపోయారు నటసింహం బాలకృష్ణ గారు. ఏ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో విజయశాంతి గారు హీరోయిన్ గా వచ్చినటువంటి ఈ సినిమా ఆ టైంలో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలగొట్టి కలెక్షన్స్ పరంగా దక్షిణాది సినిమాలకి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. అంతేకాకుండా బాలకృష్ణ గారిని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా మార్చింది. దీంతో ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయినటువంటి ఆయన స్టార్డమ్ సినిమాలకి ఉపయోగించుకోవడానికి అనేక మంది ప్రొడ్యూసర్స్ పోటీ పడ్డారు. అయితే అంతటి స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రేక్షకులకి ఏదో ఒక సరికొత్త సినిమాని చూపించాలి అనే తాపత్రయంతోనే సరికొత్త మూవీస్ ని, సరికొత్త కాన్సెప్ట్స్ ని టచ్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయన స్టార్డమ్ ని ఆయన క్యాష్ చేసుకోవాలి అనుకోలేదు. ఇక 1993లో ఆయన చేసినటువంటి సినిమాల్లో ఒకటి నిప్పురవ్వ. ఈ సినిమా రిలీజ్ రోజే ఆయన మరొక ఫ్యామిలీ డ్రామా ఫిలిం బంగారు బుల్లోడు ఫిలిం కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఓపెనింగ్స్ లో ఈ 2 సినిమాలు కూడా సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేశాయి ఆ టైంలో. ఇక 1993లో రిలీజ్ అయినటువంటి ఈ నిప్పురవ్వ సినిమాకి గాను బాలకృష్ణ గారు 1.5 crore వరకు రెమ్యునరేషన్ ని చార్జ్ చేశారు. దీంతో ఇండియాలోనే ఫస్ట్ టైం 1.5 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోగా సరికొత్త రికార్డ్ ని సెట్ చేసి చరిత్రలో నిలిచిపోయారు బాలకృష్ణ గారు. అప్పటికి సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి రెమ్యునరేషన్ ని కూడా బీట్ చేసి 1.5 crore రెమ్యునరేషన్ తో ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఫస్ట్ టైం 1.5 crore రెమ్యునరేషన్ ని చార్జ్ చేసినటువంటి ఇండియన్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు నరసింహం బాలకృష్ణ గారు. ఆ టైంలో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి రజనీకాంత్ గారి స్టార్డమ్ ని, రెమ్యునరేషన్ ని బాలకృష్ణ గారు క్రాస్ చేయడం అనేది ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో, ఆల్ ఇండియా లెవెల్లో ఎంతటి ప్రపంచనాన్ని సృష్టించిందో ప్రతి బాలకృష్ణ గారి ఫ్యాన్ కి అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఆ టైంలో ప్రతి ఒక్క ప్రముఖ మ్యాగజైన్స్ అన్ని కూడా ఈ న్యూస్ ని సగౌరవంగా పబ్లిష్ చేస్తూ లార్జర్ దెన్ రజనీ అని బాలకృష్ణ గారిని కీర్తిస్తూ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసేవి. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం బాలకృష్ణ గారి స్టార్డమ్ ని, ఫాలోయింగ్ ని అండ్ ఆయన మార్కెట్ ని చూసి షాక్ అయ్యేవాళ్ళు ఆ టైంలో. ఈ విధంగా ఆయన కెరీర్ లో పీక్ టైం ని ఎప్పుడో ఎర్లీ 90s లోనే ఎక్స్పీరియన్స్ చేసి ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు బాలకృష్ణ గారు. ఈ రకంగా ఇండియాలోనే ఫస్ట్ టైం 1.5 crore రెమ్యునరేషన్ ని చార్జ్ చేసినటువంటి హీరోగా హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా నిలిచారు బాలకృష్ణ గారు ఆ సమయంలో. ఈ రికార్డ్ ని ఫస్ట్ టైం బాలకృష్ణ గారు సాధించడం అనేది తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.